ఇప్పుడైతే ఆయన రేంజ్ సినిమా కాదు అసలు, అస్సలు కాదు. హలో గైస్, ఎస్ రాజా సాబ్ మూవీ రివ్యూ. ఫస్ట్ థింగ్ నాకు మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మారుతి గారు మీరు ఎక్కడున్నా సరే ఒక 4 రోజులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఫ్యాన్స్ కుర్రోళ్ళు అందరూ చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారనమాట. అందులో మీరు అడ్రస్ కూడా ఇచ్చేసారు. సో మీరు ఒక 4 డేస్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే బెటర్. లేకపోతే మీరు ఈ స్క్రిప్ట్ ని పట్టుకొని ప్రతి మూవీ ఈవెంట్ లోని లియో మూవీ మాదిరి ఎలివేషన్లు, ఎమోషన్లు ఇంకేం చెప్తాం. విషయానికి వస్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సత్య గారి ఎంట్రీ షాట్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మూవీ మొత్తం సెట్ అయినండి. మొత్తం స్టూడియోలో షూట్ చేశారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రభాస్ గారు ఇల్లు సెట్టే, ఆ రోడ్డు సెట్టే, తర్వాత బంగ్లా సెట్టే, అన్ని సెట్ పీసెస్ అండి. అండ్ దాంతో పాటు కొత్త వరల్డ్ ఏమైనా క్రియేట్ చేశారు. ఆ సెట్ పీసెస్ అంత బాగున్నాయి. ఆ వరల్డ్ లోకి మనం వెళ్ళి ఎంగేజ్ అవుతామా స్టోరీతో అంటే నథింగ్. సెట్ పీసెస్ లేదంటే ఆ ప్రభాస్ గారి ఇల్లు లేకపోతే రోడ్డు స్టూడియోని క్లియర్ గా తెలిసిపోద్ది మీకు. అండ్ నీకు ప్రభాస్ గారి ఇంటి దగ్గర స్టార్ట్ అవుద్ది. ఇక్కడ కూడా సీన్స్ కట్ అయిపోయి ఒక కొట్టుపైన వెంటనే ఫస్ట్ సాంగ్. సరే అక్కడ అయిపోయింది. ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. ఎందుకు పెట్టారు కూడా అర్థం కాలేదండి. మూవీకి కొంచెం గ్లామర్ ఉండాలని చెప్పేసి ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. లిటరలీ ముగ్గురు హీరోయిన్స్ తోని లవ్ ట్రాక్ ఉంటది. అసలు ఏం చెప్పమంటారు. ఇంకా ఫస్ట్ హీరోయిన్ తోని లవ్ ట్రాక్ చూపిస్తారు. ఒక 15 lakhs వాళ్ళ ఫాదర్ దగ్గర తీసుకున్నారు, అది ఇది అని చెప్పేసి స్టోరీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తుంది. తర్వాత నిధి అగర్వాల్ గారి ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది చూడండి. మన పుంజుబయ్య మేము ఉంటది కదా సాయిరామ్ అని చెప్పేసి, అలాగే ఉంటది అనమాట. లేకపోతే అసలు కలర్ గ్రేడింగ్ ఏంటి, అసలు ఈ విఎఫ్ఎక్స్ ఏంటి, అసలు ఆ ఏంజిల్లా రావడం ఏంటి, నిజంగా చెప్తున్నానండి. అసలు ఈ స్క్రిప్ట్ పట్టుకొని ప్రభాస్ గారు లాంటి స్టార్ ని అసలు ఈ స్క్రిప్ట్ కి ఎలా ఒప్పించారో కూడా మారుతి గారు నాకు అర్థం కాల. తర్వాత మళ్ళీ థర్డ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ అవుతుంది. ఇక్కడ ఒక ₹1 కోటి మనీ తెచ్చి పెడతారు. దానికి మళ్ళీ కొంచెం కండిషన్లు అది ఇది అంటారు. అక్కడ ఒక ఫైట్ అవుతుంది. లిటరలీ చెప్తున్నాను, ఆ ఫైట్ లోని ప్రభాస్ గారు అంటే ఆ ₹1 కోటి సూట్ కేసు ఏదైతే ఉంటుందో రౌడీలు పట్టుకొని పారిపోతారు. అక్కడ ఉట్టి కొడితే అక్కడ తీసేస్తారు అనమాట. లిటరలీ చెప్తున్నాను భయ, అక్కడ సీక్వెన్స్ ఉంటుంది. ప్రభాస్ గారు అక్కడ ఎక్కడో ఉన్న బిల్డింగ్ నుంచి అక్కడి నుంచి జంప్ చేసుకొని వచ్చేస్తారు. అక్కడికి జంప్ చేసుకొని వచ్చి ఒక్కసారికి ఇలా పడితే అందరు తుల్లిపోయి అక్కడ ఒక ప్రభాస్ గారికి ఒక ఎలివేషన్ షాట్ పడుతుంది అనమాట. నాకు చూసి అసలు ఇది 2026లో కూడా ఇలాంటి పెడుతున్నారా అనిపించింది నాకు. అది కూడా ప్రభాస్ గారితోని. అండ్ ఇంక ప్రభాస్ గారి విషయానికి వస్తే కూడా నాకు ఎందుకో ఆయన వాయిస్ పూర్తిగా పోయింది అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలో మన ప్రీవియస్ ఏ సినిమాలు చూసినా సరే ఆయన వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్ వాయిస్ అయింది. బట్ లాస్ట్ ఒక ఫ్యూ మూవీస్ నుంచి ఆయన వాయిస్ బాగా చాలా హార్డ్ అయిపోయింది. ఇంకా స్వీట్నెస్, ఆ వాయిస్ లో స్వీట్నెస్ పోయింది అనిపించింది నాకైతే. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ నిజంగా. ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి జంపులు అవుతున్నప్పుడు, అక్కడ అవుతున్నప్పుడు ప్రభాస్ గారు డూబుని వాడతారు. డూబుని వాడటం తప్పని నేను అన్నా కానీ ఖచ్చితంగా ప్రతి హీరోలు వాడతారు, తప్పేం కాదు. డూబులు వాడతారు. ఇప్పుడు ఆ షాట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మానిటర్లో చూస్తారు కదా. ఇప్పుడు స్టంట్ చేసి, ఇప్పుడు డూబ్ స్టంట్ చేసి వచ్చినప్పుడు అట్లీస్ట్ క్లోజ్అప్ షాట్స్ అయినా ప్రభాస్ గారు కరెక్ట్గా పెట్టాలి కదా. అవి కూడా కరెక్ట్గా ఉండవండి. అండ్ ఇంకా క్లైమాక్స్ ఫైట్లో అయితే మరీ దారుణం. లిటరలీ ప్రభాస్ గారికి విఎఫ్ఎక్స్ వాడతారు. కొన్ని షాట్లో ఫైట్ ఎవరో చేస్తారు, ప్రభాస్ గారి ఫేస్ ఉంటుంది. మరీ దారుణం అండి అది. ఒక ఇంపార్టెంట్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే, సాంగ్స్ లోనే అక్కడ ఇక్కడ ప్రభాస్ గారి హెయిర్ అంటే కొంచెం క్లోజ్అప్ షాట్స్ లో కానీ అక్కడ ఇక్కడ తెలిసిపోతుందండి. అది కొంచెం ఆర్టిఫిషియల్ గా కనిపించేస్తుంది. హెయిర్ కూడా నాకు ఎందుకో కరెక్ట్ గా మేనేజ్ చేయలేదు అనిపించిందండి. వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ అని మూవీ టీం వాళ్ళు హైప్ ఎక్కించారు కానీ కష్టం అండి. మళ్ళీ ఆ లుక్, ఆ స్వీట్నెస్ రావడం కొంచెం కష్టం. ఎందుకంటే బాహుబలి తర్వాత సడన్ గా బాడీ పెంచారు, తగ్గించారు. అది కామన్ ఎవరికైనా సరే. ఆ సడన్ గా అలా పెంచి తగ్గించడం వల్ల ఆబ్వియస్లీ ముఖంలో కొంచెం గ్లో కానీ లుక్ కానీ తగ్గుద్ది. మళ్ళీ కొంచెం నాకు ఎందుకో డార్లింగ్ స్టైల్ మళ్ళీ రావడం కొంచెం కష్టమని అనిపిస్తుంది నాకైతే. ఇంకా బంగ్లాకి వెళ్ళిన తర్వాత స్టోరీ కూడా రండి. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ బాగున్నాయి, ఇంకొన్ని చోట్ల అరే ఏంటి అసలు విఎఫ్ఎక్స్ టీం ఇదేనా, లేకపోతే ఈ 2 టీంలు ఏమైనా సినిమాకి వర్క్ చేశారా? ఎందుకంటే మీరు కొన్ని విఎఫ్ఎక్స్లు చూస్తే బాగుంటాయి, కొంచెం మంచి క్వాలిటీతో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ షార్ట్ తర్వాత చూస్తేనే వచ్చారా ఏంటి మరి ఈ భూతాలేంటి, ఈ దెయ్యాలేంటి ఇలా కనిపిస్తున్నాయి. మరి ప్రభాస్ గారు లాంటి స్టార్ యాక్టర్ని పట్టుకొని ఈ గ్రాఫిక్స్, ఈ దెయ్యాలు గియ్యాలు అసలు ఎలా తీసారని అనిపించింది నాకైతే. ఆ నానమ్మ సెంటిమెంట్ 1-2 దగ్గర కొంచెం వర్కౌట్ అయినా సరే డ్రాబ్యాక్స్ ట్రాక్ అంతా ఎందుకో నాకు కొంచెం డామినేట్ చేసేసి అనిపించింది బాగా. అండ్ ఇంకా సత్య గారికి అసలు ఆ లుక్ ఎందుకు వేసారు, తర్వాత మళ్ళీ సప్తగిరి గారు వస్తారు, ఆయన కామెడీ చేద్దాం ట్రై చేస్తారు. అసలు నాకు ఎందుకు అసలు వర్కౌట్ కూడా కాలేదండి. సప్తగిరి గారిది అయితే అసలు వర్కౌట్ కూడా కాలేదు అసలు. అండ్ మూవీలోని ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, మెయిన్ అందరూ హట్ అయిన విషయం కూడా ఇదే. మూవీలోని ఇంకొక ప్రభాస్ గారు ఉన్నారని చెప్పేసి ట్రైలర్లోని అక్కడ ఇక్కడ అన్ని దగ్గర చూపించారు. మరి ఆ సీక్వెన్స్ అన్ని పెట్టాలి కదండి. మరీ దారుణం కాకపోతే మరి పండగ తర్వాత మళ్ళీ ఆ సీక్వెన్స్ యాడ్ చేస్తాం అంటే ఎవరు చూస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రీమియర్స్ కానీ ఫస్ట్ షోకి కానీ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ డబ్బులు పెట్టుకునే కదా వెళ్తారు. హైక్స్ పెంచకపోయినా టికెట్ రేట్స్ ఏమైనా మామూలు మరీ తక్కువ ఉన్నాయా? లేవు కదా. మినిమం 300 to 500 టికెట్స్ ఉన్నాయి కదా.
ఆల్మోస్ట్ నిన్న అయితే నాకు తెలిసినంత వరకు నేను మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ పెట్టుకుని వెళ్ళాం. ఎంతమంది చూస్తుంటారు సినిమాని? మరి ఇది మోసం కదా? మీరు పండగ తర్వాత పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను అంటే అది మీ బిజినెస్ కోసమే కదా. మీరు పండగ తర్వాత ప్రభాస్ గారి సీక్వెన్స్లు అంటే రెండో ప్రభాస్ గారి సీక్వెన్స్లు అవన్నీ పండగ తర్వాత యాడ్ చేసేది ఏదైనా ఉంటే మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పండగ తర్వాత రిలీజ్ చేస్తామంటే మీ బిజినెస్ కోసం చూసుకుని పక్కలు మోసం చేసినట్టే కదా మరి ఇది. అండ్ సంజయ్ దత్ గారిది ప్రభాస్ గారి నానమ్మ గారి అంటే ఆ ట్రాక్ ఏదైతే పెట్టారో నాకు ఎందుకు అది కూడా కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించిందండి. వన్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారిది వాళ్ళ నాన్నమ్మ గారిది కొన్ని సీక్వెన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ దగ్గర అక్కడ కొంచెం బాగుంటది. అవి అయితే కొంచెం కనెక్ట్ అవుతారు. ఆ 2-3 సీక్వెన్స్ పక్కన పెడితే మూవీలో ఇంకా సెల్ఫ్ హిప్నటైజ్ అంటారు, దెయ్యాలు అంటారు, భూతాలు అంటారు. ఏమోనండి, నేనైతే అసలు మూవీకి ఫుల్లీ డిస్కనెక్టెడ్ అనమాట. అండ్ ఇంకా ఇంకొక ప్రభాస్ గారి సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసి మళ్ళీ పండగ తర్వాత యాడ్ చేస్తాం అనేది ఏదైతే ఉందో అది నిజంగా చాలా తప్పది. మీరైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అదైతే చాలా రాంగ్ అది. అండ్ ఇంకా క్లైమాక్స్ లో సడన్ గా ప్రభాస్ గారికి జోకర్ వేషం వేయించి పార్ట్ 2 అంటారు. అసలు అవసరమే లేదండి. పార్ట్ 2కి స్కోప్ కూడా అవసరం లేదు. పార్ట్ 1 లోనే పెట్టి ఉండొచ్చు ఇదంతా. ఆ సీన్స్ ఏవైతే కట్ చేస్తారో అవన్నీ పెట్టి పార్ట్ 1 లోనే పెట్టచ్చు. దానికి మళ్ళీ సపరేట్ గా పార్ట్ 2 అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దట్ పార్ట్ 2 విల్ గోనా స్టార్ట్ అని చెప్పేసి. బట్ మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఏంటంటే నేనైతే కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే మనం ప్రతి వారం మూవీస్ కి నిద్ర మానుకొని వెళ్తాం. సో మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాం. ఇంకా పండగకి ఇంకొక 3 సినిమాలు వస్తున్నాయి. సంజీవ్ గారిది, రవితేజ గారిది, నవీన్ పోల్ శెట్టి గారిది చూసేద్దాం, కూడా రివ్యూ కూడా ఇచ్చేద్దాం. ఓవరాల్ గా ఇది మన రాజాసాబ్ మూవీ రివ్యూ అనమాట. నేనైతే కొంచెం మూవీ చూసి డిసప్పాయింట్ అయ్యా. సో మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ రివ్యూ నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.